హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. ఆల్రెడీ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే సీజీఎల్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ప్రీవియస్ ఇయర్ పేపర్ తెలుగు మీడియం ఆల్రెడీ ఒక పేపర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద చాలా మంది ఇంగ్లీష్ మీడియం పేపర్ కూడా చేయమని అడిగారు. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్ ఇంగ్లీష్ మీడియం అయితే చూద్దాం. ఈ పేపర్ వచ్చేసరికి సెప్టెంబర్ 5వ తారీఖున మనకి మార్నింగ్ షిఫ్ట్ లో జరిగింది. ఎంటీఎస్ హవాల్దార్ 2023 ఎగ్జామ్. మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి అడుగుతున్నాడని బ్రీఫ్ గా చెప్పి జనరల్ అవేర్నెస్ బిట్స్ అయితే చూద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఒక ప్రశ్న అయితే అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మోస్ట్లీ అయితే మనకి ప్రశ్న అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత యావరేజెస్ రిలేటెడ్ గా ఒక ప్రశ్న అయితే అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద మరొక ప్రశ్న అయితే అడగడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ మీద అయితే ప్రశ్న అడిగారు. తర్వాత టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ గా ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా అయితే ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే మనకి పర్సంటేజెస్ రిలేటెడ్ గా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. అలాగే మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ గా అయితే ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చి వాటిని అరేంజ్ ద రేషియోస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో రేషియోస్ ని అరేంజ్ చేయమని అయితే అడగడం జరిగింది. అలాగే మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 13 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎంత అని చెప్పి అయితే యావరేజెస్ మీద ఒక ప్రశ్న అడిగారు. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ గా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో అన్ని బేసిక్ చాప్టర్స్ అన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బేసిక్స్ మీద ఎక్కువగా 10th లెవెల్ కాబట్టి బేసిక్స్ లెవెల్లో ప్రతి చాప్టర్ నుండి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారో. మీకు ఈ విధంగా ఒక టేబులర్ గ్రాఫ్ కానీ, లేదా ఒక టేబుల్ ఇచ్చి డేటా కానీ, లేదా ఒక పై చార్ట్ ఇచ్చి కానీ, లేదా ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చి కానీ, ఏదో ఒక రకంగా ఇక్కడ మీకు ఒక డేటా ఇస్తాడో ఆ డేటాను మీరు అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటి వాటిలో అయితే డేటాను మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాని మీద ఒక 5 క్వశ్చన్స్ అలా అడుగుతాడు. బట్ ఇక్కడ ఒకే క్వశ్చన్ కాబట్టి మీకు కొంచెం ఈజీగానే అయితే మీకు చార్ట్ కానీ, టేబుల్ కానీ, పై చార్ట్ కానీ ఏదైనా ఇచ్చిందా ఈజీగానే మనకి మోస్ట్లీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే 15x 25 24y 32z అనేది ఇచ్చి ఈక్వల్ అయితే xyz ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత అని అడుగుతున్నారు, రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్ గా. అలాగే మనకి మెన్జురేషన్ రిలేటెడ్ గా, టోటల్ సర్ఫేస్ ఏరియా రిలేటెడ్ గా మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఓకే, మెన్జురేషన్ కాన్సెప్ట్ కూడా 2D అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. 3D కూడా అడగచ్చు. 3D అనేది బేసిక్స్ అనేవి చూసుకుని 2D మాత్రం త్వరగా అయితే చూసుకోండి. 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద కూడా క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. హెచ్సిఎఫ్ రిలేటెడ్ గా ఒక ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్ గా మనకి మిక్సర్స్ టైప్ లో క్వశ్చన్స్ ఇస్తారు కదా, మిక్సర్స్ మీద రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్ గా మిక్సర్ మీద ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ మళ్ళీ మనకి మెన్జురేషన్ రిలేటెడ్ గా సాలిడ్ లెడ్ బాల్స్ గురించి అయితే ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో పార్ట్నర్షిప్ టైప్, ఇన్కమ్ టైప్ లో మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనే ఒక ఈక్వేషన్ ఇచ్చి సింప్లిఫికేషన్ సాల్వ్ చేయమని అయితే అడగడం జరిగింది. ఓకే, సింప్లిఫికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మీరు బాడ్ మాస్ అయితే మైండ్ లో పెట్టుకోవాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మరొక ప్రశ్న అయితే ఇచ్చాడు. టేబులర్ డేటా ఇచ్చి దీన్ని బేస్ చేసుకుని అడిగిన ప్రశ్నకి ఈ డేటాని ప్రకారం మనం ఆన్సర్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బోస్టన్ స్ట్రీమ్స్ మీద కూడా ప్రశ్న అయితే అడిగారు. మీకు సిలబస్ లో మెన్షన్ చేయని చాప్టర్స్ కూడా బేసిక్స్ అయితే కొన్ని అడుగుతూ ఉంటాడో. అర్థమెటిక్ లో ఏవైతే ఇండెక్స్ పేజ్ ఆర్ఎక్స్ అగర్వాల్ కానీ ఏదైనా బుక్ లో మీకు ఇండెక్స్ పేజ్ లో ఉన్న చాప్టర్ ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా సిలబస్ లో ఇచ్చినప్పటికీ ఇవ్వనప్పటికీ అట్లీస్ట్ బేసిక్ ఫార్ములా చూసుకుని కొన్ని బేసిక్ సమ్స్ అయితే ఉంటాయి కదా, లెవెల్ 1 సమ్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ అనేది అంతగా ఎక్కువగా అయితే టచ్ చేయట్లేదు, చాలా బేసిక్ లెవెల్లో ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేస్తున్నారు. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు నెగ్లెక్ట్ చేయాలనుకుంటే సో మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. అర్థమెటిక్ ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎవరైనా సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఎలాగా మీరు ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి సెషన్ 1 కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, సెషన్ 1 మార్కులు యాడ్ చేయరు, కేవలం సెషన్ 2 మార్కుల ఆధారంగా మాత్రమే ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. బట్ సెషన్ 1 అనేది నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ముందు అది క్వాలిఫై అయితేనే మీకు సెషన్ 2 కన్సిడర్ చేస్తారు. సెషన్ 2లో 150 అవుట్ ఆఫ్ 150 వచ్చినప్పటికీ సెషన్ 1 మీరు క్వాలిఫై అవ్వలేకపోతే 1 మార్క్ 2 మార్క్ లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా సెషన్ 2లో అనవసరం.
ముందు సెషన్ 1 క్వాలిఫై అవ్వాలి, అది టార్గెట్. నెక్స్ట్ సెషన్ 2లో మెజారిటీ మనకి స్కోర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ మీద అయితే ప్రశ్న అడిగారు. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా ఆన్సర్ చేయాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. స్క్వేర్స్, టేబుల్స్, క్యూబ్స్ ఇవన్నీ కూడా మీరు వచ్చినట్లయితే కనుక లాజిక్స్ అనేవి మీరు త్వరగా అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. చూడగానే ఓకే ఈ నెంబర్ అనేది మనకి క్యూ నెంబర్, స్క్వేర్ నెంబర్ అనేది మీకు ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి లాజిక్ అనేది మీకు త్వరగా దొరుకుతుంది. నెక్స్ట్ కోడింగ్ ఆల్ఫాబెట్ సిరీస్ మీద అయితే ఇచ్చారు. నెంబర్ సిరీస్ లాగే ఆల్ఫాబెట్ సిరీస్ కూడా ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మీరు నెంబర్స్ వేసుకుని సో ఎలా వచ్చిందని చెప్పి దాన్ని బట్టి నెక్స్ట్ అనేది సో ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఇక్కడ ఓ అంటే 15, పి అంటే 16 అంటే మీకు వరుసగా ఇస్తున్నాడు. అలాగే సో నెక్స్ట్ ఏం వస్తుంది 16 తర్వాత 17 వస్తుంది. 17 అంటే క్యూ కాబట్టి థర్డ్ ఆప్షన్. ఓకే ఇక్కడ థర్డ్ మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 1, 2 ఎలిమినేట్ అయింది. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూసుకోవాలి. క్యూ, క్యూఆర్ఎస్టీ అంటే క్యూ అంటే 17, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, టీ అంటే 20, నెక్స్ట్ 21 రావాలి. 21 అంటే యూ కాబట్టి సో క్యూయూ. సో మీకు థర్డ్ది చూడాల్సిన అవసరం లేదు, చూడాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సో మీరు ఈ థర్డ్ దాన్ని అయితే మీరు ఆన్సర్గా అయితే పెట్టచ్చు. ఓకే సో నెక్స్ట్ చైనీస్ కోడింగ్ అంటారు కదా, గెట్ మోర్ స్లీప్ అనేది సమ్ వర్డ్స్ తో కోడ్ చేస్తాడు. సో దీన్ని బట్టి మనం రెండింటిని కంబైన్ చేసి రెండిట్లో కామన్ గా ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి సో దాన్ని బట్టి ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్యాలెండర్ రిలేటెడ్ గా ప్రశ్న అయితే అడిగారు. మన ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్, స్ట్రాటజీకి వీడియోస్ ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రీగానే మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఆ ప్లేలిస్ట్లు అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి మీరు కావాలంటే అర్థమెటిక్, రీజనింగ్, జీకే వీడియోస్ అయితే మీరైతే చూడొచ్చు. ఓకే ఖచ్చితంగా క్యాలెండర్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. క్లాక్ వచ్చినా రాకపోయినా క్యాలెండర్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ సిరీస్ టైప్ లో మనకి ఇచ్చి ఆ సిరీస్ లో డాష్ లో వచ్చేవి ఏంటి అని అడుగుతున్నారు. ఒక రిథమ్ లో సిరీస్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనకి కోడింగ్ డీకోడింగ్ లో పింగ్ అనేది 62 కోడ్ అయితే హెజ్ అనేది 68 అయితే గోట్ అనేది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పి అంటే 16, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జి అంటే 7 ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ టోటల్ చేయొచ్చు, లేదా అవన్నీ కూడా స్క్వేర్స్ చేసి యాడ్ చేయొచ్చు, లేదా మొత్తం టోటల్ చేసి వచ్చిన దానికి స్క్వేర్ రూట్ కడతాం. ఓకే లేదా డివైడెడ్ బై 5 చేయడం, డివైడెడ్ బై 7 చేయడం, ఇలా ఏదో ఒక లాజిక్ అయితే అప్లై చేస్తూ ఉంటాడో. సో మీరు ఆ లాజిక్ ఏం అప్లై చేసాడు పింగ్ బేస్ చేసుకుని మీకు 62 వచ్చిన తర్వాత సేమ్ హెజ్ కూడా 62 అప్లై అవుతుందో లేదో చెక్ చేసుకుని ఓకే రెండింటికి ఆ లాజిక్ అప్లై అయినప్పుడు మీరు గోటికి అప్లై చేసి మీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో ఉంటే దాన్ని ఆన్సర్ కింద పెట్టాలి. లేదంటే మళ్ళీ వేరే లాజిక్ అనేది మీరు ఆలోచించింది కాదు, వేరే లాజిక్ ఏదో వాడు ఆలోచించడం చెప్పి మళ్ళీ వేరే లాజిక్ కోసం మీరు అయితే వెతకాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ సిరీస్ లో మనకి ఇవ్వడం జరిగింది. డాష్ లో ఏమొస్తుంది అన్నది మీరు ఆ రిథమ్ ఫాలో అవుతూ మనకి ఫాలో అయ్యి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ రిలేటెడ్ గా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని ఇక్కడ ఎలా ఇస్తాడు అంటే ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ అంటున్నాడు. అంటే ప్లస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మైనస్ ని, మైనస్ వచ్చిన తర్వాత ప్లస్ ని, ఇంటూ వచ్చిన తర్వాత డివైడెడ్ బై ని, డివైడెడ్ బై వచ్చిన తర్వాత ఇంటూని మీరైతే చేంజ్ చేసి దీన్ని మళ్ళీ ఫ్రెష్ గా పక్కన రాసుకుని బాడ్మాస్ రూల్ ప్రకారం దాన్ని సాల్వ్ చేసి మీరు సింప్లిఫికేషన్ అనేది ఆన్సర్ అయితే చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే సిలాయిజం బ్యాంకింగ్ లో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఈజీగానే సాల్వ్ చేయగలరు సిలాయిజం అనేది. సిలాయిజం మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ మీద మరొక క్వశ్చన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నాన్ వర్బల్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ 4 ఇచ్చి తర్వాత ఏమొస్తుంది అంటే ఇక్కడ మీరు ఈ 4ని అబ్జర్వ్ చేయాలి. ఈ 4 ఏ ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ కి ఫామ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉంటే స్టార్టింగ్ లో ఉంది ఎక్స్ అనేది, సెకండ్ బాక్స్ లోకి వెళ్ళేటప్పుడు సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళింది, థర్డ్ బాక్స్ లోకి వెళ్ళేటప్పుడు థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది, తర్వాత ఏమైంది ఇక్కడ నుండి మనకి మిడిల్ లోకి రావడం జరిగింది. అంటే ఎక్స్ అనేది ఇలా మూవ్ అవడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా లాజిక్ ప్రకారం చూస్తే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచించి ఆన్సర్ అనేది అయితే చేయాలి. సో మనకి ఒకటే చూస్తే సరిపోదు, మీరు మల్టిపుల్స్ అంటే నెక్స్ట్ స్క్వేర్ చూడాలి. సో ఇక్కడ స్క్వేర్ బాక్స్ అనేది ఏమైంది ఇక్కడికి వెళ్ళింది, కిందకి వచ్చింది, తర్వాత ఏమైంది మనకి లెఫ్ట్ కి మూవ్ అయింది, తర్వాత ఏమైంది మళ్ళీ పైకి మూవ్ అయింది. అంటే క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం ఇందులో ఎలిమెంట్స్ అనే వాటిని వాడు మూవ్ చేస్తూ ఉంటాడో, వాడు ఏ ప్యాటర్న్ ప్రకారం అనేది మూవ్ చేశాడో అనేది మీరు ఐడెంటిఫై చేసి ఒక అట్లీస్ట్ ఒక 3 తీసుకుని మీరు అలాగే మనకి ఫాలో అయినట్లయితే సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు నాన్ వర్బల్ అనేది. అలాగే పేపర్ కటింగ్ కూడా ఇస్తూ ఉంటాడు. పేపర్ అనే దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్ కి, తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరికి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని ఈ విధంగా కట్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ అదే పేపర్ ను ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, సో పేపర్ కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి పేపర్ కటింగ్ రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే మనకి ఇక్కడ 37B 16A అని చెప్పి మధ్యలో ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు కదా నెంబర్స్ మధ్యలో, ఆ ఆల్ఫాబెట్ కి సంబంధించి మనకి జి అంటే మైనస్, ఏ అంటే ఇంటూ అని చెప్పి పైన ఇస్తాడో దాన్ని ఇక్కడ మీరు
యాడ్ చేసి బార్డ్మాస్ రూల్ ప్రకారం ఈ సింప్లిఫికేషన్ సాల్వ్ చేసి ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక స్క్వేర్ టేబుల్లో కూర్చుని వాళ్ళు ఏకి రైట్ సైడ్లో బి ఉన్నాడు, బికి థర్డ్ లెఫ్ట్లో ఏ ఉన్నాడు ఇలా అడుగుతూ ఉంటాడు. లేదా సర్క్యులర్లో కూర్చున్నారు, ఏకి థర్డ్ రైట్, బికి ఫోర్త్ లెఫ్ట్, ఓకే. లేదా ఏకి ఆపోజిట్లో ఒకటి కూర్చున్నారు స్క్వేర్ అయితే కనుక, ఏకి డయాగ్నల్గా ఒకటి కూర్చున్నాడు, ఇలా ఏదో ఒక రకంగా ఇస్తాడు. లేదా స్ట్రైట్ లైన్ కానీ ఇలా వాడిచ్చిన డేటాను మనం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కింద వేసుకుని దాన్ని బట్టి బేస్డ్ మనకి క్వశ్చన్ ఏదైతే అడిగారో దాన్ని ఆన్సర్ చేయాలి. బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ సిలాజింగ్ కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ సిలాజింగ్ మీద ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అడిగారు. ఇక్కడ ఒక లెటర్ అనేది ఇచ్చి లెటర్స్ అనేవి మిర్రర్ ఇమేజ్ లో ఎలా వస్తుంది మనకి రిఫ్లెక్షన్ అనేది అడుగుతున్నాడు. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేవి ఇమేజెస్ కానీ, ఓకే, లేదా మనకి ఏదైనా పిక్చర్స్ కానీ ఇలాంటివి కానీ అడుగుతూ ఉంటాడు. లేదా టైం అనేది కూడా మనకి మిర్రర్ లో చూసినప్పుడు టైం అనేది 11:30 టైం మిర్రర్ లో చూస్తే ఎంత అవుతుంది, ఇలా మనకి టైం రిలేటెడ్ గా కూడా అడగచ్చు. నెక్స్ట్ మనకి ఒక లాజిక్ ప్రకారం ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు కదా, 1160, 1370. ఒక లాజిక్ అనేది వాడు ఫైండ్ అవుట్ చేసి 11ని 60తో ఎలా ఫ్రేమ్ చేశాడు, 13ని 17 ఎలా ఫ్రేమ్ చేశాడు అని చెప్పి ఆ లాజిక్ ప్రకారం మనకి ఆప్షన్స్ లో ఉన్న వాటిలో ఆ లాజిక్ ని మనకి ప్యాటర్న్ ఫాలో అయ్యి నెంబర్ ఏంటన్నది అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా ఇస్తాడో, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు చదువుకుని అర్థం చేసుకుని మనకి ఈ లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ మీద ఇంకొక ప్రశ్న అయితే అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక 2 సిరీస్ ఇచ్చాడు. సో ఈ సిరీస్ ఎలా ఫాలో అవ్వాలన్న దాని మీద పైన మ్యాటర్ ఇస్తాడో, వాడు ఏ లాజిక్ ప్రకారం ఆ సిరీస్ ని ఫామ్ చేశాడో మీరు అర్థం చేసుకుని అదే విధంగా ఆప్షన్స్ లో ఏ సిరీస్ అయితే ఉందో దాన్ని మీరు ఆన్సర్ కింద అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్ గా మనకి ప్రశ్న అయితే అడిగారు. సో ఈ కేజీటీఓ అనేది హెచ్డి క్యూఎల్ కి రిలేటెడ్. అంటే దీన్ని బట్టి ఈ నెంబర్ని ఎలా తయారు చేశాడు, ఒక్కొక్కసారి +2 చేస్తాడు, లేదా *2 చేస్తాడు, ఓకే, లేదా ఎలా చేశాడు, లేదా రివర్స్ లో రాస్తూ ఉంటాడు, రివర్స్ లో రాసి +1 చేస్తూ ఉంటాడు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ అప్లై చేస్తూ ఉంటాడు. ఆ లాజిక్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి సో మనకి ఆ రెండింటికి సరిపోతుంటే దాన్ని బట్టి GUMS కి ఏ వస్తుందన్న దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడతో అర్థమెటిక్ రీజనింగ్ అయితే అయిపోయింది. సో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫస్ట్ టైం MTS రాసే వాళ్ళకి లేదా మనకి ఛానల్ తర్వాత రాసే వాళ్ళకి అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తాడు, ఎలా చదవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు 1-2 ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో జనరల్ అవేర్నెస్ మాత్రం మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే రీజనింగ్ అర్థమెటిక్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మెయిన్ మెరిట్ చూడరు, కేవలం జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి బేస్ చేసుకుని మీకు మెరిట్ చూస్తారో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ హవాల్దార్కి పెట్ ఈవెంట్స్ కి 1:7 ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం కానీ, లేదా ఫైనల్ గా మీకు మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం అనేది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లో వచ్చిన మార్కులు బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగని చెప్పి అర్థమెటిక్ రీజనింగ్ నెగిటివ్ కూడా లేదు కదా, నేను వెళ్ళి ఏదో ఒకటి పెట్టేస్తానంటే కుదరదు. క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా అవ్వాలి, అది క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్ చేస్తారు. దీని అయితే మైండ్ లో పెట్టుకోండి. జనరల్ అవేర్నెస్ ఆన్సర్ చేసినప్పుడు నెగిటివ్ కూడా ఒక్క తప్పు చేస్తే ఒక మార్క్ పోతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఆఫ్ జూన్ 2023? 2023లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి 2023 జూన్ నాటికి మన కాన్స్టిట్యూషన్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ లీనియర్ మొమెంటం మెజర్స్ అని అడుగుతున్నారు. అంటే SI యూనిట్స్ కానీ లేదా ఫిజిక్స్ లో ఇలాంటి యూనిట్స్ కానీ అడుగుతూ ఉంటాడు. kg/m². సో దీని ఆన్సర్ వచ్చేసి చెప్పుకున్నాం కదా, 12 ఆన్సర్ అనేది. ఓకే, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయంటే జూన్ 2023 నాటికి 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. పాలిటీలో ఆర్టికల్స్ కానీ, అలాగే మనకి ఆర్టికల్స్ అనేవి ఎక్కడ మనకి ఇంపార్టెంట్వి, మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది ఎక్కడి నుండి బారో చేసుకున్నాం, మన ఇండియన్ ప్రీమియబుల్ అనేది ఎక్కడి నుండి బారో చేసుకున్నాం, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకే, మనకి DPSP అనేది ఎక్కడి నుండి తీసుకున్నాం, ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ దేశం నుండి తీసుకున్నాం, ఇలాంటివి అడుగుతూ ఉంటాడో ఆర్టికల్స్ కానీ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ద యూనిట్స్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఆర్ మెజర్డ్ ఇన్ kg/m² ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ RK నారాయణ్ ఇస్ ద ఆథర్. బుక్స్ అండ్ ఆథర్స్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. గైడ్ అనే బుక్ అనేది RK నారాయణ్ గారు రచించారో. ఫేమస్ స్టాటిక్ పర్సన్స్ ఎవరైతే ప్రముఖ రచయితలు ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసినవి, అలాగే ఫేమస్ పర్సన్స్ యొక్క ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీస్, అలాగే మనకి ఓల్డ్ అంటే పంచతంత్ర లేదా కాళిదాస్ రాసిన పుస్తకాలు ఇలాంటివి కానీ ఏదో ఒక రకంగా కరెంట్ పుస్తకాలు అడగచ్చు, స్టాటిక్ అడగచ్చు, ఆటోబయోగ్రఫీ అడగచ్చు, లేదా ఓల్డ్ హిస్టరీ రిలేటెడ్ గా, చరిత్ర రిలేటెడ్ గా కృష్ణదేవరాయలు ఆ కాలంలో మనకి రాసిన పుస్తకాలు, లేదా గాంధీ గారు రాసినవి, ఓకే, ఇలాంటి ప్రముఖ ఆథర్స్ రాసినవి ఏదో ఒక రకంగా క్వశ్చన్ అయితే బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఖచ్చితంగా వస్తుంది.
నెక్స్ట్ హూస్ ప్రయర్ రికమెండేషన్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంట్రడ్యూస్ మనీ బిల్స్ ఇన్ స్టేట్ లెజిస్లేటర్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్. నేను బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఇప్పుడు మీకు ఏవైతే అన్ని చెప్పానో అవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బిహు ఇస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? బిహు డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్స్ అని అడుగుతున్నారు. బిహు అనేది అస్సాంకి సంబంధించిన డాన్స్ అనేది ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ కానీ ఫోక్ డాన్స్ కానీ అలాగే డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకి ఈ బిహు డాన్స్ లో ప్రఖ్యాతి పొందిన కొన్ని పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి పండిత్ బిర్జు మహారాజ్ గారు కానీ ఆ పేరిచ్చి ఆయన ఏ నృత్యానికి సంబంధించిన వాళ్ళు కానీ నృత్యం ఇచ్చి ఆ నృత్యంలో ఫేమస్ అయిన పర్సన్ కానీ అడుగుతాడో. అలాగే నృత్యంలో మనకి ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న ఇలాంటి అవార్డ్స్ వచ్చాయా అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే మనకి లాస్ట్ టైం ఎస్ఎస్సి ఎంటీఎస్ జరిగినప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది, మీరు చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ మీరాబాయ్ చాను వాస్ సెలెక్టెడ్ యాజ్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2022. షీ ఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఓకే, సో ఇది చూసినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ కింద కనబడుతుంది, కానీ చెప్పాలంటే మీరాబాయ్ చాను మీరు జనరల్ గా స్టాటిక్ పరంగా కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఈ టాపిక్ కూడా అప్లోడ్ చేశాను, ఇంపార్టెంట్ పర్సన్స్ రిలేటెడ్ టు స్పోర్ట్ అనేది, అది ఐడెంటిఫై చేసినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ప్యూర్ గా కరెంట్ అఫైర్స్ రావాల్సిన అవసరం లేదు. మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్. చాలా మంది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా అని అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి, బట్ ఎక్కువ బిట్స్ అయితే రావు. మాక్సిమం 3 బిట్లు లేదా 4 బిట్లు, 2 నుండి 4 బిట్ల దాకా మాక్సిమం అయితే కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే అడిగే అవకాశం ఉంది, లేదా కొన్ని షిప్స్ లో 1-2 బిట్స్ అయితే వస్తూ ఉంటాయి. హౌ మెనీ స్టేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ 2020? 2020 నాటికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకంలో ఎన్ని రాష్ట్రాలు మనకి యాడ్ అయ్యాయని అడుగుతున్నారు. అప్పటికి చూసుకున్నట్లయితే 6 రాష్ట్రాలు యాడ్ అవడం జరిగింది. అలాగే పాపులర్ సిన్స్ యాన్సిస్టర్ ఎరాస్ ఆఫ్ ద ట్రేడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ విచ్ ఇస్ ద మంత్ లాంగ్ ఈవెంట్ టేక్ ప్లేస్ ఆన్ ద ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ కార్తీక పూర్ణిమ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ నియర్ ద హరిహర్నాథ్ టెంపుల్. ఓకే, సో ఆ హరిహర్నాథ్ టెంపుల్ దగ్గర నవంబర్ లో జరిగే కార్తీక పౌర్ణమి రోజు పండగ ఏంటి అని అడుగుతున్నారు. సోన్పూర్ మేళా. ఫెస్టివల్స్ రిలేటెడ్ కూడా ఖచ్చితంగా బిట్ అడుగుతాడు, ఫేమస్ ఫెస్టివల్స్ అనేవి ఏ స్టేట్ లో జరుగుతాయని చెప్పి ఆ టాపిక్ కూడా ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ ఇన్ ద గవర్నమెంట్ బడ్జెట్? గవర్నమెంట్ బడ్జెట్ లో నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నారు. సేల్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్డ్ ల్యాండ్. సో ఎకానమీ రిలేటెడ్ గా మనకి ఈ విధమైన ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడో. వేర్ ఇస్ ద కుతుబ్ మినార్ లొకేటెడ్? ప్రముఖ కట్టడాలు ఫేమస్ మాన్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయని అడుగుతూ ఉంటాడో. కుతుబ్ మినార్ మనకి ఢిల్లీలో అయితే ఉంటుంది. అలాగే పంజాబ్ స్టేట్ ఈజ్ రిచ్ ఇన్ విచ్ న్యాచురల్ రిసోర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్? పంజాబ్ స్టేట్ లో ఎక్కువగా ఏ న్యాచురల్ రిసోర్స్ దొరుకుతుంది అంటే ఫెర్టైల్ సాయిల్ అనేది దొరుకుతుంది. కొన్ని ఇంపార్టెంట్ అనేవి అంటే ఎక్కువగా కోల్ అనేది పలానా చోట పలానా రాష్ట్రంలో లేదా వరల్డ్ వైడ్ గా మనకి కాఫీ ఎక్కువ ఎక్కడ పండిస్తారు, ప్రముఖ రాజస్థాన్ లో ఎక్కువగా ఏముంటాయి, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ అని చెప్పి. సో న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఇలాంటి సిలికాన్ లాంటి మెటల్స్ కానీ వరల్డ్ వైడ్ గా ఇండియా వైడ్ గా కూడా మనం చూసుకోవాలి. హౌ మెనీ ఉమెన్ బాక్సర్స్ ఫ్రమ్ ఇండియా ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023? 2023లో మనకి ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్స్ అనేవి ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ లో గెలుచుకుంది అని అడుగుతున్నారు. 4 మెడల్స్ అయితే గెలుచుకుంది. కరెంట్ అఫైర్స్ నుండి బిట్స్ అడిగితే కనుక మాక్సిమం ఆ బిట్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్ గా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ షిఫ్ట్ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలనుకుంటే కనుక స్పోర్ట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మీరు ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటే కనుక కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే అట్లీస్ట్ స్పోర్ట్స్ అన్న చూసుకోండి, అన్ని చూసుకోలేకపోయినా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ 6 కమ్యూనికేషన్ మెయిల్ ఛానల్స్ ఇన్ ఇండియా? ఓకే, 6 కమ్యూనికేషన్ మెయిల్ ఛానల్ కి సంబంధం కానిది ఏంటి అని అడుగుతున్నారు. మంత్లీ ఛానల్ సంబంధం కానిది. చాలా మంది క్వశ్చన్స్ ప్రాపర్ గా చదవకుండా ఈ నాట్ అనే పదాన్ని చదవకుండా మనకి ఆన్సర్ కనుక కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అంటే దాన్ని పెట్టేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నాట్ అని అడిగారు కాబట్టి కరెక్ట్ కానిది ఏంటి మనం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని ఛానల్ అనేది దీనికి సంబంధించిందని మీకు ఆన్సర్ తెలుసు, బట్ ఇది ఫస్ట్ ఆప్షన్ లో ఇస్తే మీరు ఏం చేస్తారు, కంగారులో నాట్ చదవకుండా ఓకే ఇది కరెక్టే కదా ఇది ఆన్సర్ పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఆన్సర్ అది కాదు, మంత్లీ ఛానల్, ఎందుకంటే ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి. సో క్వశ్చన్ అనేది కూడా కేర్ఫుల్ గా మీరు చదవాలి. సో రాజధాని ఛానల్, బిజినెస్ ఛానల్, మెట్రో ఛానల్ అనేది ఈ మెయిల్ ఛానల్స్ కి సంబంధించిన 6 లో మనకి 3 ఛానల్స్ అనేవి. మంత్లీ అనేది రాంగ్ ఆన్సర్. వాట్ డస్ ద టర్మ్ ఇంట్రెస్ట్ రిఫర్ టు ఇన్ ద బ్యాంకింగ్? ఓకే, బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ద అడిషనల్ అమౌంట్ ఎర్నడ్ ఆన్ ఏ లోన్ ఆర్ డిపాజిట్. ఓకే, లోన్ మీద కానీ డిపాజిట్ మీద కానీ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఎర్న్ చేస్తామో దాన్ని మనకి ఇంట్రెస్ట్ అని అయితే అంటారో.
బ్యాంక్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాగే మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు బ్యాంక్కి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా. ఇన్ విచ్ ఇయర్ డిడ్ లార్డ్ కర్జన్ అనౌన్స్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్? ఓకే, బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారు. 1905లో జరిగింది. ద విచ్ ఘరానా డిడ్ గంగూబాయ్ హంగాల్ ప్రైమర్లీ బిలాంగ్? ఓకే, ఈ ఇంపార్టెంట్ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మీద కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఈ టాపిక్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. గంగూబాయ్ హంగాల్ వచ్చేసరికి కిరాణా ఘరానాకి సంబంధించిన పర్సన్ మనకి. విశ్వభారతి ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1921 బై డాష్. భారతి ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ని 1921లో ఎవరు స్థాపించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే స్థాపించారో. నెక్స్ట్ వాట్ ఈస్ ద జియోగ్రఫిక్ లొకేషన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ నోన్ యాజ్ ద గ్రేట్ బ్యారియల్ రీఫ్? అంటే మనకి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి జియోగ్రాఫికల్ గా ఈ లార్జెస్ట్ కోరల్ రీఫ్ అయిన గ్రేట్ బ్యారియల్ రీఫ్ అనేది ఆస్ట్రేలియాలో అయితే ఉంటుంది. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ హేమ మాలిని ఈస్ ట్రైన్డ్ డాష్ డాన్సర్. ఓకే, భరతనాట్యం డాన్సర్ చెప్పాను కదా. ఫేమస్ డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ కూడా మనం అయితే తెలుసుకోవాలి. ద సెలబ్రేటెడ్ ఫోక్ ఆర్టిస్ట్ గులాబ్ సుబ్బారావు రిసిప్టెంట్ ఆఫ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2016 ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ డాన్స్? కలిబేలియా డాన్స్ ఫామ్ కి సంబంధించిన పర్సన్ మనకి గులాబ్ సుబ్బారావు వచ్చేసరికి. సో ఈయనకి పద్మశ్రీ అవార్డు 2016లో వచ్చింది. వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ అనేవి కూడా చూసుకోవాలని చెప్పాను కదా. ఫేమస్ డాన్స్ ఫామ్స్ క్లాసికల్ ఫోక్ డాన్స్ చూసుకోవాలి. డాన్స్ రిలేటెడ్ ఫేమస్ పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ సుబ్బారావు ఇస్ రిలేటెడ్ టు కలిబేలియా డాన్స్ అలా చూసుకోవాలి. అలాగే వాళ్ళకి పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ అనేవి ఏ ఇయర్ లో వచ్చాయి లేదా ఏ అవార్డ్స్ వచ్చాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే చూసుకోవాలి. మెయిన్ కాంప్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ వరల్డ్ పర్సనాలిటీ? బుక్స్ అండ్ ఆథర్స్ లో ఆటోబయోగ్రఫీస్ కూడా అడుగుతాడని చెప్పుకున్నాం కదా. ఈ మెయిన్ కాంప్ అనేది అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆటోబయోగ్రఫీ మనకి. విచ్ ఇస్ ద మోస్ట్ ఆబ్వియస్ సిమ్టమ్ ఆఫ్ ఇన్ఫాంటైల్ జాండీస్ దట్ యూజువల్లీ అపియర్స్ బిట్వీన్ ద 2nd and 4th డే ఆఫ్టర్ బర్త్? ఓకే, పుట్టిన 2-4 రోజుల తర్వాత వచ్చే జాండీస్ ని ఏమంటారంటే ఎల్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ అండ్ ద వైట్ ఆఫ్ ద ఐస్. ఓకే, సో ఈ విధంగా పిలవడం జరుగుతుంది. ఎల్లో జాండీస్ అని కూడా అంటూ ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద పవర్ సెక్టార్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్? ఓకే, పవర్ సెక్టార్ కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని చెప్పి 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ లాంచ్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఫ్లాగ్షిప్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఇన్ 2022. ఈ పథకాన్ని 2022లో ప్రారంభించారు. అలాగే ద స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఓకే, మెయిన్ గా మనకి ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ మనకి. ద స్కీమ్ ప్రపోజెస్ టు ప్రొవైడ్ 25 crore స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ టు కన్స్యూమర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఈ స్కీమ్ ప్రకారం 25 కోట్ల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ ని మనకి ఇండియా వైడ్ గా మనకైతే ఎస్టాబ్లిష్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి 1 to 4 ఆన్సర్ అయితే పెట్టాలి. సో గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు. విచ్ ఇండియన్ మ్యూజిషియన్ వాజ్ అవార్డెడ్ ద గ్రామీ అవార్డ్ ఫర్ ద ఆల్బమ్ ప్లానెట్ డ్రమ్? ప్లానెట్ డ్రమ్ కు సంబంధించి ఎవరు మనకి గ్రామీ అవార్డు గెలుచుకున్నారంటే జాకీర్ హుస్సేన్ గారు అయితే గెలుచుకోవడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిటీస్ ద 2023 శాప్ ఛాంపియన్షిప్ వాస్ హెల్డ్? 2023 శాప్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. సో కరెంట్ అఫైర్స్ మీద గమనించవచ్చు. మోస్ట్లీ 2 or 3 బిట్స్ వచ్చినాయి అనుకుంటా అంతే. సో ఇదైతే దృష్టిలో పెట్టుకుని మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూద్దాం. ఇంగ్లీష్ లో ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఓకే, సో ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే ప్యాసేజ్ కానీ క్లూస్ టెస్ట్ కానీ అయితే ఇస్తాడు. ఒకసారి చూద్దాం. మిస్స్పెల్ట్ వర్డ్ అంటే కింద 4-5 ఇచ్చి దాంట్లో ఇన్కరెక్ట్ గా స్పెల్ట్ అయిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే మనకి సినోనిమ్స్ అయితే అడుగుతున్నారు. మనకి ఇన్సిస్ట్ అనే పదానికి సినోనిమ్ అంటే ఏంటి అంటే సిమిలర్, మోస్ట్ సిమిలర్ మీనింగ్ వచ్చే పదం ఏంటి అని అడుగుతున్నారు. ఇన్సిస్ట్ అంటే పర్సిస్ట్ అని కూడా అంటారు. అలాగే మనకి 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ ఇడియమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. మీరు కొన్ని చదువుకోవాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినవి కూడా రెఫర్ చేయాలి. 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ. సో ఏ పర్సన్ హూ లవ్స్ ఆర్ కలర్స్ బుక్స్ వీళ్ళు ఏమంటారు అని చెప్పి 1 word సబ్స్టిట్యూషన్స్ లో మనకి ఆప్షన్స్ వచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మరొకటి అడిగాడు. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చి దీంట్లో మనకి ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ ఏ పార్ట్ లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 2-3 అడుగుతాడు. అలాగే మనకి ఒక అండర్లైన్ చేసి ఒక స్టేట్మెంట్ లో ఇచ్చాడు కదా. సో దీనికి సంబంధించి మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. సో ఇడియం అనేది స్టోన్స్ త్రో అంటే ఇడియం ఏంటి అంటే ఏ వెరీ షార్ట్ డిస్టెన్స్ అని అర్థం. ఓకే, రీనా హౌస్ ఈస్ అట్ ఏ స్టోన్ త్రో ఫ్రమ్ ద హౌస్.
మీకు ఈ స్టోల్ త్రో అంటే ఇడియం తెలియకపోయినా ఒకసారి స్టేట్మెంట్ చదివి ఆప్షన్స్ చదివితే మేబీ మీకు కొంతవరకు స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఆప్షన్స్ అనేవాడు తెలివిగా దగ్గరగానే ఇస్తాడు. బట్ కొంతవరకు మీకు బేసిక్ ఐడియా అనేది కొంచెం అయితే వస్తుంది ఈ విధంగా స్టేట్మెంట్ ద్వారా ఇస్తే గనక. ఓకే. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ ఎక్కడ ఉందని అయితే అడుగుతున్నారు. సో గ్రామటికల్ ఎర్రర్ ఉండొచ్చు, లేదా వేరే రకంగా ఏదో ఒక రకంగా ఎర్రర్ అయితే ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ వర్డ్ అప్రాప్రియేట్ అంటే ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ చేసిన దానికి ప్రాపర్గా ఇది స్టేట్మెంట్ కరెక్ట్గా లేదు, దీనికి ప్రాపర్గా ఏం వస్తుంది అప్రాప్రియేట్గా కింద వాటిలో అడుగుతూ ఉంటాడో. ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఓకే, యాడెడ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఇది కరెక్ట్. మనకి ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అనేది కరెక్ట్ కాదు. మీకు ఒకసారి ఇంగ్లీష్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే కనుక మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం కానీ ఏదో ఒకటి చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఓకే ఇక్కడ ఎర్రర్ ఉంది, సో ఇది యాడ్ చేస్తే దీన్ని ఇక్కడ యాడ్ చేసి చదువుతూ ఉంటే ఓకే ఇది కరెక్ట్గా ఫిట్ అయింది, ఇది కరెక్ట్ అని చెప్పి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ అనేది ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నాడు. ఇన్ కేస్ నో ఎర్రర్ ఉంటే నో ఎర్రర్ అని చెప్పి అంతా కరెక్ట్గానే ఉంటే నో ఎర్రర్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ అండర్లైన్ చేసిన వాటిలో మిస్స్పెల్డ్ వర్డ్ ఒక దగ్గర ఉంది, అందులో ఏది మిస్స్పెల్లింగ్ ఉన్నది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అండర్లైన్ చేసిన దాంట్లో అప్రాప్రియేట్ మీనింగ్ ఏంటి ఇడియం అనేది అడుగుతున్నారు. ఇన్ ద ఫాస్ట్ ప్లాన్ అంటే ఇడియం ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ బీస్. ఓకే, దీనికి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ ఇడియమ్స్ కానీ ఎక్కువ అడుగుతున్నాడు, మీరు గమనించవచ్చు ఎర్రర్స్ కానీ. అలాగే మనకి ఈ స్టేట్మెంట్ 4 డివైడ్ చేసి దాంట్లో ఎర్రర్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఒకసారి ఇలాగే డివైడ్ చేసి ఇస్తాడు, ఒకసారి డివైడ్ చేయకుండా సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ అడుగుతూ ఉంటాడు. ఎలా ఇచ్చినా సరే మీరు ఆ స్టేట్మెంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది గ్రామటికల్గా వర్బ్ ప్లేస్లో V1 V2 ఇలా ఇచ్చాడా ఏ రకంగా ఇచ్చాడా అని చెప్పి మీరు చదివి దాన్ని బట్టి అర్థం చేసుకుని దాంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు. ఇక్కడ బ్లాంక్ లో ఏ వర్డ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అంటే ప్రిపోజిషన్స్ కానీ లేదా మనకి దాన్ని బట్టి బేస్ చేసుకుని కానీ రకరకాలుగా మనకి ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకే, సురేష్ హ్యాస్ బీన్ లెర్నింగ్ తమిళ్ ఫర్ 2 months. ఓకే, ఫర్ 2 months అంటే ప్రిపోజిషన్స్ కొన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాలి ఏది వస్తుంది బెస్ట్ గా అని చెప్పి. అలాగే ఇంకొక డాష్ ఇచ్చాడు. సో కెన్ యూ కోట్ ఎనీ ప్రెసిడెంట్ ఇన్ అవర్ ఫేవర్. సో ఆప్షన్స్ లో ఆన్సర్ లో ఏది ఫిట్ అయితే ప్రాపర్ గా దాన్ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అలాగే మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ అడుగుతున్నాడు. కాస్ట్ అండ్ ఆర్మ్ అనే లెగ్ అంటే దీనికి ప్రాపర్గా ఏది మీనింగ్ వస్తుందో ఆప్షన్స్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ సినోనమ్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఎర్రర్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ డాష్లో ఏమొస్తుందని అడుగుతున్నాడు. అప్రాప్రియేట్ ఇడియం అనేది ఇక్కడ ఏమొస్తుందో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని. ఖచ్చితంగా ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్టేట్మెంట్ ఎర్రర్స్, గ్రామర్ నేర్చుకుంటే మీకు అవి వస్తాయి. అలాగే మనకి యాంటమ్స్ సినోనిమ్స్ అనేవి కూడా నేర్చుకోవాలి. మనకి క్రూడ్కి యాంటమ్ వ్యతిరేక పదం ఏంటని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ని మీరు చదివి అర్థం చేసుకున్న దాన్ని బట్టి బేస్ చేసుకుని కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తాడో లేదా క్లోజ్ టెస్ట్ అనేది ఇస్తాడో. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి మధ్య మధ్యలో డాష్లు వదిలేస్తాడో ఆ డాష్లో ఏ వస్తుందని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తాడో ఆ 4గిట్లో మీరు ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్ చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం వర్క్ హార్డ్ చేస్తేనే మీకు సో ప్రాపర్గా నేర్చుకుని వెళ్తేనే మీకు అయితే ఇంగ్లీష్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు అయితే కొంచెం ఇంగ్లీష్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి జనరల్ అవేర్నెస్తో పాటుగా. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ప్రశ్నలు అయితే ఈ పేపర్లో మనం రావడం అయితే గమనించవచ్చు. ఓకే, మెయిన్గా ఏ క్వశ్చన్స్ అడిగాడు అన్న దానికన్నా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే మ్యాక్సిమం బిట్స్ అనేవి చాలా తక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో ఏదో ఫ్యూ బిట్స్ రిపీట్ అవుతాయి కానీ మిగతా వాటిలో ఇంగ్లీష్లో కానీ మనకి రిపీట్ అయ్యే అవకాశం అనేది తక్కువ. సేమ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇస్తారు కానీ సేమ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. జస్ట్ మీకు అవగాహన కోసం ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్న ఐడియా కోసం మాత్రమే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి, దాన్ని బట్టి బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలన్న దాన్ని అయితే ప్లాన్ చేద్దాం. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో అందరికీ కూడా ఎక్కువ రీచ్ అయినట్లయితే సో నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. అలాగే చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మనకి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.